కొన్నిసార్లు రికార్డులు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది? మాటల్లో చెప్పక్కర్లేదు ఒకటే. కానీ పవన్ కళ్యాణ్ కి ఇప్పటిదాకా సినిమాల్లో ఇది ఒక చాలా హైప్. అసలు ఇంత ఇచ్చినంత హైప్ ఏ సినిమా లేదు కదా. ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ ఓజీ? థియేటర్లు బద్దలవబోతున్నాయా ఏంటి? థియేటర్లు బద్దలవుతున్నాయి, సూపర్ హిట్ అవుద్దని అనుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మేము ఇక్కడే హైదరాబాద్. ఇది ఈ సినిమా హిట్ అవుతుంది చెప్తే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది మూవీ. మాటలు అయితే చెప్పలేము. ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది ట్రైలర్ చూసినప్పుడు? ట్రైలరే ఏదో చెప్పే ట్రైలర్ గురించి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ చూసే వచ్చాం. సినిమా అయితే సూపర్ హిట్ అవుద్దని, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయని అనుకుంటున్నాను. అల్లు అర్జున్ ఫ్యాన్, మహేష్ బాబు ఫ్యాన్ గా చెప్తున్నాం బ్రో. మూవీ అయితే సూపర్ హిట్ ఉంటుంది. ఒకటి చెప్పాలి, మళ్ళీ ఎవరు ఆపేది? డైరెక్టర్ వేసేసుకుంటా సినిమా హిట్ అని. సరే, సినిమా ఎలా మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అబద్ధం చెప్పలేను. అందుకని మనకి ఎవరి ఫ్యాన్ అనేది కాదు, మనకి సినిమా నేర్పడాలి అంతే. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ద బెస్ట్ సినిమా అనుకోవచ్చా ఇది? డబల్ 4 అన్నీ ఇంకా ఎలా ఉండబోతుంది అసలు? చాలా సూపర్ హిట్. ఇంకా మళ్ళీ మళ్ళీ చూడలేము పవన్ కళ్యాణ్ గారు. ఇలా చూడాలనుకున్నా ఇలా చూస్తాం. కానీ చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేయాలని చూస్తున్నారు కదా. పని చేసుకుంటారు, దానికి దీనికి సంబంధం లేదు. రాజకీయం రాజకీయంగా చూడాలి, సినిమాని సినిమాగా చూడాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం నుంచి వచ్చాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో థియేటర్లో వంద ఇక్కడ సెలబ్రేషన్ చూద్దామని వచ్చాం. ఇక్కడ అందరూ భక్తులందరినీ చూద్దామని వచ్చాం. కానీ ఒక ఫ్యాన్ బై సినిమా తీస్తే ఎలా ఉండబోతుంది అనేది చూడొచ్చా ఈ సినిమాతో? చూడొచ్చు. మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? వేరే లెవెల్ ఇంకా సినిమా. ఎలా ఉండబోతుంది సినిమా? ఏం చెప్పగలరు, మాట్లాడడం. ఇంకా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. పుష్ప కలెక్షన్స్ ని క్రాస్ చేస్తుంది. తప్పకుండా 100 రేట్లు క్రాస్ చేస్తుంది. కాలర్ ఎగరేసి చెప్పొచ్చు. పుష్పం తొక్కి పడేస్తాం. ఏంటంటే పుష్పం తొక్కి పడేస్తాం అంతే. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చెప్తారు? అల్లు అర్జున్ చాలా మంది నెగిటివ్ వచ్చేస్తున్నారు కదా, మా కలెక్షన్స్ కూడా దాటలేరు. ఎవరో డబల్ దాటి చూపిస్తాం. అంతే అంటారా? ఓకే. ఇదే హైప్ మన హరియాణ వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు, అలాగే పడుకున్నారు అనేసి చాలా మంది అంటున్నారు కదా. ఎందుకు పడుకుంటారు? మేము ఆయన చూడాలనుకున్న స్క్రీన్ మీద చూసాం, అంతవరకే. ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మేము అలాగే ఉంటాం, మేము అలాగే చూస్తాం. అంతే అంటారు. తగ్గేదేలే. పవన్ కళ్యాణ్ మేనేజర్ చేస్తారా? తగ్గేదేలే, మీరేమైనా చేస్తారా? తగ్గేదేలే. జై పవర్ స్టార్. ఓకే. బట్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది? పుష్ప కలెక్షన్స్ అవన్నీ ఏమన్నా క్రాస్ చేస్తుందా లేకపోతే? ఓజీ అంటే తగ్గేదిలే. కానీ ఇదే డైలాగ్ కొట్టారు ఇప్పుడు మన హరియాణ వేరే వాళ్ళకి కూడా. కానీ ఓజీ వస్తున్నారంటే మొత్తం హైదరాబాద్ అయినా ఎక్కడైనా మొత్తం ఇలాగ అవుతుంది అంతే. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్. ఐ లవ్ యూ సార్. చాలా మంది నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు? ఓజీ సినిమాని కానివ్వండి, చాలా మంది ఇదే చెప్పండి. నెగటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పేటిఎం మ్యాచ్ కావాలి, వాళ్ళకి దిమాగ్ లేదేమో అంతే అంటారా? అంతే, వాళ్ళకి దిమాగ్ లేదేమో, స్టార్ గురించి తెలియదేమో. కానీ కనీసం పుష్ప కలెక్షన్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా క్రాస్ చేయదు ఈ ఓజీ సినిమా అనేసి చాలా మంది అంటున్నారు కదా. దాని గురించి మీరేమంటారు? వాళ్ళు రేపు తెలుస్తుంది ఏమంటారు. కానీ స్టార్ వస్తారంటే ఎప్పుడైనా స్టారే. పవన్ కళ్యాణ్ అంటే స్టార్ అంతే, తగ్గేదిలేదు. తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు కదా. 3000 వాళ్ళకి మైండ్ లేదండి, వాళ్ళకి మైండ్ లేదు. పవన్ కళ్యాణ్ ఏంటి అని వాళ్ళకి తెలియదు. కానీ చాలా మరి ఇంతమంది ఫ్యాన్స్ ఉండి కూడా అంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎందుకు ఏం మాట్లాడలేదు? కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. అది రేపు తెలుస్తుంది అండి. ఏం తెలుస్తుంది రేపు? అది ఓజీ వస్తారు కదా, రేపు తెలుస్తుంది. ఓకే, అంతే అంటారా? అంతే. ఇప్పుడు సినిమా చూస్తున్నారా మీరు? ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసినాం, మొత్తం హైలైట్.
ఏం బాగుంది మీకు ట్రైలర్ లో? స్టారే బాగుంది, ఇంకేం బాగుంటది. స్టార్ వస్తే చాలు ఇంకా మాకు. స్టార్ ఒక్కడే బాగున్నాడు, స్టార్ ట్రైలర్ బాగాలేదు అంటారు. స్టార్ మొత్తం ట్రైలర్ కూడా బాగుంది. బాగుంది అంటారు. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత క్రాస్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఎంత క్రాస్ చేయొచ్చు అంటే చెప్పలేము. పుష్పని క్రాస్ చేస్తుందా? క్రష్ చేస్తుంది, పక్క క్రష్ చేస్తుంది నిజంగా 100%. 100%. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మ్యారేజ్